264 315 ఫీట్లు ఫస్ట్ గ్యాప్, సెకండ్ గ్యాప్. ఇంకా అంతలోపు నీకు పైన రావచ్చు వస్తే, కాకపోతే ఇంకా ఇవి అయితే ఖచ్చితంగా ఈ లోపలిపోయినాయి కదా నీళ్ళు. ఇది కాయకి ప్లస్ దీనికి రెండింటికి వచ్చింది చూడు, మిషన్కి కాయకి రెండింటికి వచ్చింది. ఇది ఓకే ఉంది ఇప్పుడు. మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మన యొక్క జేఎంజే ప్రకృతి సంపద ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు చల్లగా దీవించాలని, కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్లందరినీ కూడా దీవించాలని మా యొక్క దీవెనలు ఎప్పటికీ అందరికీ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మన యొక్క రైతులు పట్టణ ప్రాంతాలలో, పల్లె ప్రాంతాలలో మనము భూగర్భ జలాలను కాపాడవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ ఎప్పటికీ వీక్షిస్తుండాలి. మన యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలిసే విధంగా షేర్ చేయండి. మనకి అవసరం రాకపోయినా ఇతరులకి ప్రతి ఒక్కరికి కూడా అవసరం వస్తాయని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మన యొక్క ఛానల్ని అందరూ లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు కొత్తగా మనం చేసే ప్రతి ఒక్క వీడియోలు అన్నీ కొత్తవన్నీ మీకు వస్తుంటాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది మనము బోరు పాయింట్లు ఇస్తున్నాం, కానీ ఎవరు కూడా వేయడం లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేయడం మొదలుపెట్టారు. వర్షాకాలం మొదలు కాబోతుందనే ఒక ఉద్దేశంతో వేస్తున్నారు. అయితే మనము నేరళపల్లి గ్రామం, తిమాజిపేట మండలం, నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ బోరు పాయింట్ పెట్టాను. నా యొక్క ఈ 15 సంవత్సరాల సర్వీస్లో మొత్తం కూడా మనకి మొట్టమొదటి రైతు వచ్చేసి ముస్లిం సహోదరుడు, తన పేరు అల్లాజీ. ఆయన మనకి ఎన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ ముస్లిం సహోదరులు ఎవరు కూడా, మనకి ఫార్మర్స్ ఎవరు కూడా అడగలేదు, నన్ను తగలలేదు. అంటే బోర్ పాయింట్ కావాలి అని చెప్పేసి ఈ మొదటి రైతు ఇతను. అయితే ఇతనికి పెట్టిన 5 పాయింట్లు పెట్టాము. 7 ఎకరాల పొలం ఉంది ఇతనికి. అయితే 5 పాయింట్లు ఇచ్చాను. 5 పాయింట్లలో ఇది మొదటి పాయింట్ వేసుకోమని చెప్పాను. మంచి వాటర్ వచ్చాయి. ఈ పాయింట్ వచ్చేసి నేను మొన్న ఈ వారంలో మంగళవారం రోజు పెట్టాను. మే నెల 2025 సంవత్సరం ఈ మొన్న మంగళవారం 2 డేస్ క్రితం, ఈరోజు శుక్రవారం, అంటే నిన్న గురువారం బోరు వేశారు. కాబట్టి అందరికీ చూపిద్దాము అనే ఒక ఉద్దేశంతో గురువారం సాయంత్రం 22వ తారీఖు మే నెల గురువారం సాయంత్రం 5:30 గంటలకు బోరు మొదలుపెట్టారు. వీరికి 90 ఫీట్లలో మంచి నీళ్లు రావడం జరిగింది. 90 ఫీట్ల నుంచి పెరుగుతూ 230 ఫీట్ల వరకు నీళ్లు వచ్చాయి. నేను నుండి 250 నుంచి 300 వరకు వేసి మంచి అండి, అంతకంటే ఎక్కువ వేయద్దు లోతు అని చెప్పాను. అయితే వాళ్ళు 400 ఫీట్ల వరకు వేశారు. ఈ బోరు వేసి ఇంకొక బోరు వేసుకోండి బాగుంటుంది అని చెప్పాను. అయితే అతను వద్దు అని చెప్పేసి ఒకటే 400 ఫీట్లు వేసుకున్నాడు. అయితే 2 నుంచి 3 ఇంచుల నీళ్ళు వచ్చాయి. నేను అక్కడే ఉండి ఒక 2 రోజులు ఉన్నాను బోరు పాయింట్ పెట్టి. బుధవారం, గురువారం 2 రోజులు ఉండేసి గురువారం మధ్యాహ్నం నుంచి నేను వేరే ప్రాంతంలో కడపలో నాకు పని ఉంటే నేను వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ నేను ఉండలేకపోయాను. వాళ్ళు నాకు వీడియో తీసి పంపించారు. కాబట్టి మీ అందరికీ చూపిద్దామన్న ఒక ఉద్దేశంతో మన వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మన జేఎంజే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ని 10 మందికి తెలిసే విధంగా మీ అందరూ పంపించాలి. మన దగ్గర కొత్త పద్ధతులతో, ఒక 10 పద్ధతులతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి మనము మన ఇంట్లోకి కొత్త మనిషి వస్తే ఏ విధంగా సంతోషిస్తామో, మన ఉన్న పొలంలో ఎప్పుడైతే మనం బోరు వేస్తామో అక్కడ మనకి కొత్త మనిషి వచ్చినట్లే. మనము పంటలు పండించుకుంటాం, ఆ నీళ్ళతోటి పంటలు పండించుకొని డబ్బు సంపాదించుకుంటాం. కాబట్టి అదేవిధంగా మన ఇంట్లోకి ఒక కొత్త మనిషి వస్తే ఏ విధంగా బయట పండగలు చేసుకుంటామో ఆ విధంగా నీళ్ళు వచ్చినప్పుడు కూడా మనం సంతోషించి మనలో ఒక భాగంగా ఉండాలి. కాబట్టి ఆ ముస్లిం సహోదరుడికి చాలా ఆనందంగా ఉంది. అతను నేను రాత్రి దాదాపు నైట్ 12-1 గంట వరకు కూడా ఫోన్ చేసినా కూడా అతను లిఫ్ట్ చేశాడు, మనకి సరైన సమాధానం ఇచ్చాడు.